ఒకలాదే వచ్చుండదమ్మా మా శ్రీనివాసునికి పద్మావతికి కళ్యాణం చేద్దామన్నారు. ఈ గంట ముందుగా విరుకుల అంచరం వచ్చి సోది చెప్పింది. అంటగానే నీ వచ్చావు ఇద్దరికి కళ్యాణం చేద్దామని ఇల్లు దాలో కాలి బ్రాహ్మలంటే ప్రముఖులంటే వారు ముడిసే ముడిసే పొద్దుని కట్టాయి శాస్త్రామదులట. అటువంటి పట్టుదల తీసుకొచ్చి బ్రహ్మ లోకం వెళ్ళి తీసుకొచ్చారు. వేదాలంటే ఇప్పుడు వచ్చమ్మా ఏ స్త్రీకి ఏ పురుషుడు పురుషుడికి ఏ స్త్రీయో చతుర్వేదాల తల్లు పుస్తాడు బ్రహ్మదేవుడు. అటువంటి వేదాల కట్ట పట్టుకొచ్చి భగవంతుని ముహూర్తాలు పెడుతుంటే ఆదివారం నాడు వస్తామా బుధవారం నాడు ఆదివారం నాడు బుధవారం నాడు ఆ రోజు కాదమ్మా ఈ రోజు కాదు దశమి శుక్రవారం రోజు కాదమ్మా ఈ రోజు కాదు దశమి శుక్రవారం దశమి శుక్రవారం సక్కన రోజున పగల 10 గంటలకు కోటి లగ్గాలు నిశ్చయించారండి. దీనిని ఆబోతు లగ్గాలు అంటారు. బ్రాహ్మణులకి కాస్తులు 3 లప్ప చెప్పి పేరూరి సాగనంపారు. భగవంతుడికి పెళ్లి పనులు తయారు చేస్తున్నారట. 12 తంబాల బందల్లేసేరమ్మా పారిడాకుల తల్లి పైన పరిసేరు 12 తంబాల బందల్లేసేరమ్మా పారిడాకులు తెచ్చి పైన పరిసేరు 12 తంబాలు బందల్లేసారు పారిడాకులు పైన పరిసారు కమల పక్కులతో తల్లు కడతా ఉన్నారండి. ఇవన్నీ కూడా మగవారి పెళ్లి పనులమ్మ. ఆడవారి పెళ్లి పనులంటే చాలా శృంగారంగా ఉంటాయి, కంగారుగా ఉంటాయి. అక్క చెల్లెమ్మలందరూ కూడా మన భగవంతుడికి ఏమి చేస్తున్నారయ్యా? మంచి గంధమది సేరా ఓయమ్మ మరి ఎలా పూసేరు ఓయమ్మో మంచి గంధమది సేరు ఓయమ్మ మరి ఎలా పూసేరు ఓయమ్మో రత్నాల బోలుగనా ఓయమ్మో ఓలైనా వేసేరా ఓయమ్మ రత్నాల బోలుగనా ఓయమ్మో రంగులంగా పూసేరు ఓయమ్మ ముచ్చారు జడగొట్టి ఓయమ్మ గోలైనా వేసేరు ఓయమ్మో రతనాల జడగొట్టి రంగులేస్తారు, జడగొట్టి ముగ్గులేస్తారు, బెల్ల బొచ్చులు తెచ్చి పెళ్ళరిగేస్తారండి. అంటే ఆనాడు భగవంతుడి కళ్యాణం కాబట్టమ్మా బెల్ల బొచ్చులే పెళ్ళరిగా వేసేవారట. అవునండి. ఈనాడు మన మానవులందరికీ కూడా ఇంటి పెట్టలతో మనం పెళ్ళరిగేసుకుంటా ఉన్నాము, పెళ్ళరిగేసుకుంటున్నాం. మహానుభరంగరంగ వైభోగముగా పెళ్లి పనులు స్థాపన చేశారు. పెళ్లి పనులు స్థాపన చేశారు. బాలుని వాళ్ళకి పెళ్లి బిడ్డల మీద పెట్టారమ్మా విఘ్నేశ పూజలు ఇంపుగా చేయించారు, గౌరీ పూజలు ఘనముగా చేయించారు. వైరాము బ్రహ్మముడు లేసేరు వైరామా ఆలోచించారు వైరాము కక్కడమ కట్టారు వైరామా ఆలోచించారు వైరామా కక్కడమ కట్టారు వైరామా శుభముహూర్తం చేయించారమ్మా. ఓయి శ్రీనివాస దేవదేవ శుభగడిని దగ్గర పడుతున్నాయి. మాంగళ్యము తీసుకుని పద్మావతి వల్ల 3 ముళ్ళు ధరించమన్నారు. ఒక మహానుభావుడమ్మా మాంగళ్యము తీసుకుని పద్మావతి మెల్లో 3 ముళ్ళు ధరించారు. ఒక టెంకాయ తెచ్చి 2 చెక్కలు చేశారు. వాళ్ళకో చెక్క పాలికో చెక్క బొమ్మారు దేవతలు మంచి ముత్యాలమ్మా మంచి ముత్యాలు స్వామి తలంబ్రాలు వారే దేవతలు మంచి ముత్యాలమ్మా ఆ మంచి ముత్యాలు స్వామి తలంబ్రాలు. కళ్యాణమయ్యింది వైరామ దేవదేవుడికి వైరామ కళ్యాణమయ్యింది వైరామ దేవదేవుడికి వైరామ 5 రోజుల పెళ్లి వైరామ అందంగా జరిగింది వైరామ శ్రీనివాసుడికి
పద్మావతికి నమ్మ 5 రోజుల కళ్యాణము అందంగా జరిగిందండి. అంటే ఆనాడు భగవంతుడు కళ్యాణము కాబట్టి అంగరంగ వైభోగముగా 5 రోజులు చేశారట. అవునండి. అది ఈనాటి మన మానవులకైతే అయిపోతుందండి. అమ్మా మొత్తం ఒకసారి అమ్మ రేఖల తర్వాత ఇద్దరు తల్లి ఆపిండమ్మా కథనండి మీరు ఆపేసి ఈ శ్రీనివాస కళ్యాణము వెంకటేశ్వర స్వామి కోల సమర్పేట మీకు అర్థం అవ్వాలంటారమ్మా. ఇక్కడి నుంచి ఒక 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఆలగిస్తే ఈ కథ ఏమిటి ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుందని మీకు అర్థమవుతుంది. ఎదరికెళ్తే వెనక రాలాము. మీరు మాట్లాడితే ఎవరో కూడా చెప్పేది ఆలకించండి. అంటే శ్రీనివాసుడికి పద్మావతికి 5 రోజుల కళ్యాణం జరిగిందమ్మా. పెళ్లి పిడల మించి మహానుభావుడు పద్మావతిని లేవదీసుకుని చెయ్యా పట్టుకుని పెళ్లికు దిగుతా ఉన్నారు. భగవంతుడు దిగుతా ఉన్నాడు కానీ అక్కడ భగవంతుడి అవతారం అయిపోయిందమ్మా. ఇదేమిటండి పద్మావతిని కళ్యాణం ఆడడం ఏమిటి? 5 రోజులకే అవతారం మారడానికి సిద్ధంగా ఉండడం ఏమిటి అనుకోవచ్చమ్మా. ఇప్పుడు ఈ శ్రీనివాస అనే అవతారాన్ని విడిచిపెట్టి కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించాలి. అలా అవతరించకపోతే మనకి కలియుగమే లేదమ్మా, మనకి మానవ జన్మే లేదమ్మా. ఈ మానవ జన్మే మనకు లేదంటే అంటే అలాగే భగవంతుని అవతారం మారిపోతున్న సంగతి అక్కడ కొల్లాపుర దేశంలో లక్ష్మీదేవికి తెలియదండి. చెయ్యి పట్టుకున్న పక్కన పద్మావతికి అసలు తెలియదమ్మా. అక్కడ పెంచుకున్న ముఖలా తల్లికి ఎవరికి కూడా తెలియదమ్మా. ఈ సంవత్సరం అంతా నారదామరేంద్రుడు చూస్తాడు. అదే శ్రీనివాసుడు పద్మావతిని కళ్యాణం ఆడి 5 రోజులకి అవతారం మారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా. ఇంత సంగతి కొల్లాపుర దేశంలో లక్ష్మీదేవికి తెలియజేస్తే ఏదో వరము కోరుకుంటుంది కదా, ఏదో అవతారం కోరుకుంటది కదా. అలాగని కొల్లాపుర దేశం వెళ్ళి లక్ష్మీ తల్లితో ఉంటున్నాడట. అమ్మల మాయమ్మ వైరామా లక్ష్మీదేవి వైరామో చిన్న విష్ణు వైరామో పారిపోతున్నాడు వైరామా. అమ్మా లక్ష్మీదేవి ఘోరంగా వచ్చి తపస్సు పడుతున్నావు గాని నీ భర్త గారైన విష్ణుమూర్తి అవతారము చాలించుకుని శ్రీనివాస అవతారం ఎత్తుకుని పద్మావతిని కళ్యాణం ఆడాడు. కళ్యాణం పద్మావతినమ్మ 5 రోజుల కళ్యాణం ఆడుకుని అవతారం మారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇప్పుడే వీళ్ళని ఏదో అవతారం కోరుకుంటే ఏదో అవతారం ఇస్తాడమ్మా. ఏదో అవతారం ఇస్తాడు. లేకపోతే ఈ కొల్లాపుర దేశాన్ని లక్ష్మీదేవిగా ఉండిపోతావు తల్లి. అలాగని మహాతల్లి మాటలు ఆలకించుకుని పరుగు పరుగున శ్రీనివాసుల పాదాల వద్దకు వచ్చి ప్రాధేయపడుతుందట. వీరప్పుడే అవతారము వీరప్పుడే అవతారం మారిపోతున్నారా? నేను ఇలాగే ఉండిపోనా? లక్ష్మీదేవి బాధపడుతుంటే భగవంతుడు లక్ష్మీ తల్లికి అవతారం ఇస్తున్నాడు. ఓయ్ లక్ష్మి, ఈ శ్రీనివాస అనే అవతారాన్ని విడిచిపెట్టి కలియుగంలో 7 కొండల్లో వెంకటేశ్వర స్వామిగా పడుతున్నాడు. అటువంటి సమయం నువ్వు నా మేనమామ కూతురుగా పడుతున్నావు. నిన్ను అలివేలి మంగాదేవి అంటారు. మనిద్దరు మేనస్తా మేనమామ బిడ్డలు అవుతున్నావు. మనిద్దరికి కళ్యాణం అవుతాది. కళ్యాణం అంటే ఆడతారే కానీ ఒక్క భార్యగా మాత్రమే స్వీకరిస్తారు. ఈ అంచట్లో ముచ్చట్లో తీర్చను నా రామేశ్వర ఒక భార్యగా స్వీకరిస్తారంటున్నారు. బాగానే ఉంది కానీ అచ్చట్లో ముచ్చట్లో తీర్చారంటున్నారు. ఈ నేరం చేశారు నాదా? చేస్తాడు నాదా? ఆనాడు విష్ణుమూర్తి అవతారములు భృగుమామరేంద్రుడు వచ్చి నా సాతి వెళ్తున్నాడనే కోపముతోటి పండంటి కాపురాన్ని విడగొట్టుకుని కొల్లాపురం వెళ్ళి తపస్సు పట్టము కానీ ఆనాటి కాలంలో నా ముద్దు ముచ్చట్లు పట్టించుకోలేదు. అందుచేత ఈ కలియుగములు ఒక్క భార్యగా మాత్రమే స్వీకరిస్తారు. అలాగని ఆనాడు లక్ష్మీదేవి గమ్మ అలివేలి మంగాదేవి అవతారం ఇచ్చాడు. గోవిందా పక్కనే ఉందమ్మా చెయ్యి పట్టుకున్న పద్మావతి. కళ్యాణమైన 5 రోజులకి విడిచిపెడుతుంటే కన్నీరు పెడుతుందట. నా ప్రాణనాథు అప్పుడే అవతారం మారుతున్నారా? నా ప్రాణనాథు అప్పుడే అవతారం మారుతున్నారు. మనకి కళ్యాణం అయ్యింది 5 రోజులకు.
శోక సరదాలు తీరలేదు. కళ్యాణమయ్యిందో 5 రోజులకు ఆ శోక సరదాలు తీరనలేదు. నా చేతి కంగారాలు చేతి రొట్టెరాదా రొట్టబాసి కాలు రొట్టరాదా నా చెట్లు ముచ్చట్లు కూడా తీర్చకుండా అవతారు మారిపోతున్నారా నాదా? ఇలాగే వదిలిపెట్టేస్తారా నాదా? ఏ వరము లేదా నాదా? అలాగని పద్మావతి బాధపడుతుంటే పద్మావతి కూడా అవతారమిస్తున్నాడమ్మా. ఎలాగండి? చిన్నదానా నేనే శ్రీనివాస నైవతరాన్ని విడిచిపెట్టి కలియుగంలో 7 కొండల్లో వెంకటేశ్వర స్వామిగా పుడుతున్నారు. అవును. నా మేనమామ కూతురు అలివేలు మంగని పెళ్ళాడతారు. పెళ్ళాడిన మంగని ఇంటికాడ విడనాడుకుని 7వ పర్వతం వెళ్ళిపోతారు. అవును. అటువంటి గుళ్ళో ఒంటరిగా ఉన్న సమయమందున నీవు ఢిల్లీ పురమేలే చంద్రగిరి నవాబు గర్భాన పడతావు. అవును. నీకు దండగారులు ఉంటారు. పై రాజులు వచ్చి మీ రాజ్యాన్ని వల్ల కొట్టేస్తే ఈ తల్లిదండ్రులు రాజులు చెల్లిపోతారు. అవును. ఆ రాజ్యంలో మీరు ఉండలేక అడవికి వచ్చేసి ఒక చెట్టునే ఇల్లుగా భావించుకుని చెట్టు కింద నివాసం ఉంటారు. అవును. నేను నీ వద్దకు వస్తాను. ఓ అమ్మాయి నా కూడా వస్తావని అడుగుతారు. అవును. మేము గోసాయిలు వంటి చూడదండి. యేసుల ముసుగు రాజండి. చుక్కన బొట్టు రాజండి. సూర్యుడు ముఖము చూడరాజండి. రాను రాని రాయి బండలు ఆడుతుంటావు. అవును. రాను రాను అన్నా సరే రాని యుగం ఆడుకుని ఇన్ని 7వ పర్వతం ఎత్తుకెళ్ళిపోతాను. అవును. ఉత్తరాంతంగా వదిలేస్తానా? ఇప్పుడు తీర్చని ముచ్చట్లన్నీ కూడా 7వ పర్వతం నెరవేరుస్తాను. అవునమ్మా. నీ కూడు తింటాను. నీ బట్ట కడతాను. అవును. నీ కులమైపోతాను. ఈ కలియుగములో నీ పేరు పాదై పాకేలాగా చూస్తే వెలిగేలాగా బీవీ నాంచారం అంటారు. అలాగని ఆనాడు పద్మావతినమ్మ భగవంతుడు 2వ భార్యగా పుట్టమని నవాబుల గర్భవాసాన పుట్టమని నవాబులు అంటే తెలుసమ్మా? తెలిస్తే చెప్పకండి అమ్మా, చుట్టుపక్కల ఎవరికంటే బాధపడతారు. ముస్లిమ్స్ అమ్మా అంటే భగవంతుడి మహానుభావుడికి 2వ భార్య అవ్వే అవకాశం ఉందమ్మా. అవునండి. భగవంతుడికి కులంతో పర్లేదమ్మా. అవునండి. ఏ కులమైన అనుకూలం కావాలి. భగవంతుడి నమ్మే పరమ భక్తులు కావాలి. అవును. పద్మావతికి భగవంతుడికి భార్యపై యోగం ఉంది కాబట్టి 2వ భార్య కింద బీవీ నాంచరికను స్వీకరించాడు. అంటే ఆనాడు మహానుభావుడమ్మ ఆనాడు పద్మావతిని బీవీ నాంచరిగా పుట్టించుకున్నాడు. గోవిందా పక్కనే ఉందమ్మా పెంచుకున్న ఒకలా తల్లి. అవునమ్మా. కన్నా ప్రేమల కన్నా పెంచిన ప్రేమలు చాలా గొప్పగా ఉంటాయండి. నా రాముడికి శని నామాలు అప్పుడే యువతాను మరుతున్న మొగుడుగా. రాముడికి శని నామాలు పెంచిన ప్రేమలు తీరం కాలేదు. మాధవ మచ్చి అవతారా పద్మావతిని కళ్యాణం ఆడుకొని అవును. పిల్ల పాపలతో శుభ సంతోషాలతో ఉంటావనుకున్నాను. అవును. కానీ ఎప్పటి అవతారం మారిపోతున్నావా? నేను ఇలాగే ఉండిపోనా కొడుక? నాకేవరము లేదా కొడుక? ముక్కులాదేవి బాధపడుతుంటే ముక్కులాదేవి కూడా అవతారం ఇస్తున్నాడు. ఎలాగండి? అమ్మా నేను అవతారము చాలించుకుని కలియుగంలో తిరుపతిలో వెంకటేశ్వర స్వామిగా పిలిచి దేవుణ్ణి పిలుస్తున్నాను. అవును. అటువంటి సమయం అందున నువ్వు నా మెడ చుట్టూరు ఉంటావు తల్లి. ఇదేమంటే ఒక్కల్లాదేవి ఆడస్త్రీ కదండి. అవును. వెంకన్న బాబు మెడ చుట్టూ ఎలా ఉంటది అనుకోవచ్చమ్మా? అవునమ్మా. వెంకన్న బాబు మెడ చుట్టూ ఏముంటదమ్మా? వెంకన్న బాబు మెల్ల ఏముంటది? అలా అందంగా ఆలకెళ్తున్నారు. ఆడకెళ్ళి రాసేవద్దులు. వెంకన్న బాబు మెల్ల తులసి మాల ఉంటదమ్మా. అవునండి. అంటే ఆనాడు పెంచుకున్న ఒకలాదలని తులసి మాలగా చేసుకుని ఐకమత్యం చేశాడు. భగవంతుడు అవతారం మారిపోతా ముగ్గురికి 3 అవతారాలు ఇచ్చాడమ్మా. అవునండి. అంటే ఆనాడు లక్ష్మీదేవికి ఏ అవతారం ఇచ్చాడమ్మా? అలివీని మంగాదేవుని అవతారం ఇచ్చాడు. కళ్యాణపడిన పద్మావతిని బీవీ నాంచరం అవతారం ఇచ్చాడు. పెంచుకున్న ఒకలాదలని తులసి మాలగా ధరించుకున్నాడు. ముగ్గురికి 3 అవతారాలు ఇచ్చిన భగవంతుడమ్మ ఎనకి దేవుడు 7 పూలేసి 7 శ్రీనివాసుడమ్మ భగవంతుడు ఒక రాడిగా మారిపోయాడు. గోవిందా మహానుభావుడు చూడండమ్మా, ఈ ఒక రాడు నుంచి ఒక జ్యోతి వెలిసి ఆకాశ మార్గముగా ఉండిపోయిందమ్మా. అందరూ కూడా ఈ ఒక